వెల్కమ్ టు #క్రియేటివ్ షో. నా పేరు సర్వేశ్వర్ రెడ్డి. ఈ షోలో మనం రియల్ కన్వర్జేషన్స్, రియల్ జర్నీ, రియల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఒక సివిల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్న ఒక పర్సన్ తో మాట్లాడబోతున్నాం. థ్యాంక్ యూ సుభాష్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో నేను కూడా చాలా డేస్ నుంచి ఇలా పాడ్కాస్ట్ ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్గా మీరు ఆ ధైర్యం చేసి ఇలా సివిల్ ఇంజనీర్ కోసం ఒక పాడ్కాస్ట్ని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు మా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. సో కన్ఫర్మ్గా నా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. సో ఈరోజు పాడ్కాస్ట్ని మంచిగా సో ఒక ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ లెక్క మనం చేద్దాం. ఓకేనా? సుభాష్, సో సివిల్ ఇంజనీరింగ్ పైన యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ఒక ఐడియా నీకు ఎలా వచ్చింది? సో ఎలా అంటే నా చైల్డ్హుడ్లో నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో అట్లా ఉన్నప్పుడు సో సివిల్ రిలేటెడ్గా ఏదైనా నాలెడ్జ్ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో తెలుగులో ఎక్కడ లేదనమాట. సో అక్కడ నేర్చుకోవడానికి స్కోప్ లేదు. సో ఎంతున్నా హిందీ ఛానళ్ళు లేకుంటే ఇంగ్లీష్ ఛానల్లో ఎక్కువ ఉండేవి, కానీ తెలుగులో ఎవరు లేరు. సో అలాంటి టైంలో తెలుగులో ఉంటే కొంచెం అంటే తెలుగులో ఉన్నాయి కానీ అంత ప్రాపర్ వేలో స్టూడెంట్ వర్షన్ ఎక్కడ లేవన్నమాట. సో అందుకోసము నేను ఒక ఛానల్ స్టార్ట్ చేసి దాని నుంచి నేను డైలీ నేర్చుకుంటా, దాంట్లో అప్లోడ్ చేసుకొని నన్ను నేను డెవలప్ చేసుకొని నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవడం కోసం స్టార్ట్ చేసిన అనమాట. సో ఛానల్ స్టార్ట్ చేయకముందు ఒక 6 months మంచిగా బేసిక్స్ అన్ని నేర్చుకున్నా. దాని తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన అనమాట. సో వర్క్ స్టార్ట్ చేయకముందు అంటే ఛానల్ స్టార్ట్ చేయకముందు నువ్వు మంచిగా చదువుకున్నావు, మంచిగా వర్కౌట్ చేసుకొని దాని మీద నేను ఛానల్ వర్కౌట్ చేసుకున్నాను అనమాట. ఓకే సుభాష్, సో సివిల్ ఇంజనీరింగ్ నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు? సో సివిల్ ఇంజనీరింగ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఫస్ట్ మా ఫ్యామిలీ రిలేటెడ్ అనమాట. సో బేసికల్గా మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ అలాగే మా ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ ఏంటంటే కన్స్ట్రక్షన్ సైడ్లో ఉండేటోళ్ళు అనమాట. సో చిన్న చిన్న కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని చేసుకుంటూ అట్లా ఉన్నారు అనమాట. సో అందువల్ల చిన్నప్పటి నుంచి ఆ కన్స్ట్రక్షన్ ఫ్యామిలీలో ఉండడం వల్ల ఒకవేళ సివిల్ తీసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏం కదా అని నాకు కొంచెం ఐడియా ఉంది. సో అందుకోసం మా డాడీ చిన్నప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పిలిచిపోవడము, సో అట్లా అలవాటు అయింది అనమాట. సో అందుకోసమే నాకు వేరే కోర్సులు మీద కూడా తీసుకోవాలి మా ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు చెప్పినా కానీ నేను సివిల్లోనే ఉంటే కొంచెం మనకు ఫ్యూచర్ మనం ఏదైనా మనం డెవలప్ చేసుకోవడానికి మన ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఫ్యామిలీ వాళ్ళ గైడెన్స్ ద్వారా లైక్ ఫ్యూచర్ హెల్ప్ అవుతుంది, మంచి స్కోప్ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ రిలేటివ్ లో ఉన్నారు కదా, సో ఆ జోనర్ లో ఉన్నారు కాబట్టి అటు సైడ్ వెళ్ళాలని తీసుకున్నాను అనమాట. ఓకే సుభాష్, నువ్వు స్టార్టింగ్ లో చాలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డేస్ లో నీ బిగ్గెస్ట్ స్ట్రగుల్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఒక ఛానల్ స్టార్ట్ చేసాకే మనం పెట్టిన వీడియోస్ అన్ని వైరల్ అవ్వు, ఓపిక ఉండాలి, మనకు ఓపిక ఉండాలన్నమాట. సో మనం పెట్టడానికి ఒక వీడియో, ఆ వీడియో ఎక్కడికి ఏ ఆడియన్స్కి వెళ్ళాలని దాని గురించి అది థింక్ చేస్తారు అనమాట. సో అది దానికి మనం రోజు దానికి ఫీడ్ చేస్తూనే ఉంటే అది ఒక సర్టెన్ టైంకి ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు అనమాట. సో ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఏంటంటే కంటెంట్ దొరకడం చాలా కష్టమైంది, ఏ కంటెంట్ చేయాలని అర్థం కాదు. సో ఈ రోజు ఒక కంటెంట్ చేస్తా, నెక్స్ట్ డే దానికి రిలేటివ్ చేయకుండా వేరే కంటెంట్ చేసేటోళ్ళు. సో అట్లా కొంచెం ఏదన్నా కంటెంట్ మిస్ అయిపోతుంది అనమాట. సో కంటిన్యూటీ అనేది పోతుంది. సో అట్లా పోకోకుండా పోయే కొద్దీ నా మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకొని దాని తర్వాత నేను కొంచెం కన్సిస్టెంట్గా చేయడం మొదలుపెట్టాను. సో అప్పుడు కంటెంట్ అనేది వైరల్ అయింది. సో ఇన్స్టల్ డేస్కి ఏంటంటే మనకు తెలియదు అనమాట ఎటువైపు వెళ్తున్నాం, అది కరెక్ట్ వేనా కాదా తెలియదు. సో అలాంటి వాటి టైంలో మన మిస్టేక్ నుంచి మనం నేర్చుకొని ముందుకు పోతే మన ఛానల్ అనేది కొంచెం మంచిగా గ్రో అవుతుంది అనమాట. అంటే మంచి ఒక వర్క్ చేయడం ముందు పేపర్ వర్క్ అనేది ముఖ్యం. పేపర్ వర్క్ అనేది ముఖ్యం. ఒక మంచి ప్లాన్, సో ఎలా చేస్తే నా స్టెప్స్ ఎలాంటి అయితే నేను సక్సెస్ అవుతాను. అంటే ప్లాన్ ఏం కాదు, నువ్వు దిగిపోవాలా. ప్లాన్ ఏదైనా కానీ ప్లాన్ పోయే కొద్దీ నీకు అర్థం అవుతుంది. ప్లాన్ లేకుండా దిగేసే ఇబ్బంది ఏం లేదు, కానీ పోయే కొద్దీ ఆ రూట్లోకి నువ్వు వెళ్ళిపోతావు. ప్లాన్ కన్సిస్టెన్సీ ముఖ్యం. వైరల్ కావాలంటే మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మన కంటెంట్ వైరల్ కావాలంటే కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. సో నీ ఛానల్లో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మీ కంటెంట్ ఎలా ఉపయోగపడుతుంది? సో కొన్నిసార్లు నేను కామెంట్స్ కానీ లేదంటే నా డిఎమ్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఏమన్నా అర్థం ఏంటంటే, సో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తుంటారు సివిల్ రిలేటెడ్, కానీ నా ఛానల్ కొంచెం వాళ్ళకి క్లిక్ కావడానికి ఏంటంటే వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్లో చదువుకుంటారో అది మనం ప్రాక్టికల్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలని
కొంచెం నా వే ఆఫ్ స్టైలింగ్ ఉంటుంది అన్నమాట. సో అది ప్రతి ఒక్కరికి ఈజీగా జనాలకు అర్థమైపోతుంది. సో అది సివిల్ ఇంజనీరింగ్ కాదు, నార్మల్గా ఎవరైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరున్నా కానీ నేను చెప్పే టర్మినాలజీ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో అందుకోసమే నా ఛానల్ కొంచెం మంచిగా అంతమంది 32K ఫాలోవర్స్ రావడం జరిగింది అనమాట. మెయిన్ రీజన్ అది. సో ఇదంతా నాకు ఎట్లా తెలిసిందంటే ఇన్షియల్ డేస్లో ఏదైనా నేను ఒక కంటెంట్ చెప్పినప్పుడు అది అర్థం కాకుండా వాళ్ళు వచ్చి నాకు చెప్పేటోళ్ళు అనమాట. నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఓకే ఇక్కడ మనకు వాళ్ళ మనం చెప్పే వే ఆఫ్ స్టైలింగ్ వాళ్ళకి అర్థం కాలేదు. సో అప్పుడు నా యొక్క స్టైల్ అని మార్చుకుంటూ వచ్చింది. సో దానివల్ల స్టూడెంట్గా ఒక స్టూడెంట్ ఎలాంటి వీడియోస్ని ఎలా చెప్తే మ్యాటర్ ఎలా అర్థమవుతుందని తెలిసింది. నేను ఇప్పుడు ఒక 300-400 వీడియోస్ చేశాను కదా. సో ఈ 300-400 వీడియోస్లో నాకు ఏమవుతుందంటే ఒక కాన్సెప్ట్ ని ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో అంటే థియరీగా మాత్రం కాకుండా కొంచెం ప్రాక్టికల్ టైప్లోకి తీసుకోదాం అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. సివిల్ ఇంజనీర్ కావాల్సింది థియరిటికల్ గా 10% అయితే మిగతా 90% ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రాక్టికల్ కావాలి. లో వ్యూస్ ఉన్న డేస్ లో కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేసావు? సో ఫస్ట్ గా నేను ఏం ప్రిపేర్ అయినానంటే నా వీడియోస్ ఏదో వైరల్ అయిపోతాయని నేను అనుకోలేదు అనమాట. సో నేను ఏమనుకున్నానంటే ఈ రోజు నేను ఈ టాపిక్ గురించి నేర్చుకున్నా, ఈ టాపిక్ నేను రికార్డ్ చేసుకొని పెట్టుకుంటే ఫర్దర్గా మళ్ళీ నాకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్తో వీడియో చేసుకుంటూ వచ్చాను అనమాట. సో మెయిన్ ఇంటెన్షన్ అది, ఈరోజు ఒకదాన్ని నేర్చుకునే దాన్ని రికార్డ్ చేసుకొని దాన్ని మనం వీడియోస్ ఫార్మేట్లో పెడితే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకు మనం కామన్గా చెప్పేస్తాం. సో అందుకోసం చేసిన. సో ఇప్పుడు ఈ లో వ్యూస్ వచ్చేటప్పుడు నేను ఏమనుకున్నానంటే ఆపేద్దామా అనే సిచ్యువేషన్స్ చాలా సార్లు వచ్చింది. కానీ 4 years బ్యాక్ నుంచి నేను కంటెంట్ చేస్తున్నాను, 4 years బ్యాక్ నుంచి. సో అప్పుడు లో వ్యూస్ ఎట్లుంటాయో ఆ లో స్టేజ్ ఎట్లుంటాయో నాకు తెలుసు అన్నమాట. సో అందుకోసమే ఇక్కడ నాకు తక్కువ వ్యూస్ వచ్చినా కానీ నేను పట్టించుకోకుండా మేబీ ఈ రోజు చూడకపోయినా ఏదో ఒక రోజు చూస్తారు అని కాన్సెప్ట్ చేసుకున్నాం. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ అనేది సర్చబుల్ కంటెంట్ అనమాట. ఇది ట్రెండింగ్ టాపిక్ కాదు. ట్రెండింగ్ టాపిక్ అంటే ఈ రోజు రేపు కల్లా ట్రెండింగ్ అయిపోయి ఆగిపోతుంది. కానీ సర్చబుల్ కంటెంట్ ఏంటంటే ఎప్పుడైనా సివిల్ ఇంజనీర్ ఉన్నంత కాలం ఈ వీడియోస్ చూస్తూనే ఉంటారు. సో అందుకోసమే నాకు ఈ రోజు కాకుండా కానీ 1 year తర్వాత అయినా 2 years తర్వాత ఈ వీడియో ఎవరో చూస్తారని నమ్మకంతో చేసేటోళ్ళు అనమాట. సుభాష్, నీ ఛానల్లో ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అంటే లైక్ సోషల్ మీడియాలో లాంగ్ టర్మ్ గా కంటిన్యూ అవుతావేమో? సోషల్ మీడియాని ఎప్పుడు వదిలిపెట్టాను అనమాట. సో నేను ఉన్నంత కాలం, సివిల్ ఇంజనీర్స్ ఉన్నంత కాలం నా ఛానల్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? నేను జాబ్ చేస్తూ నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటా. సో నా ప్లాన్ ఏంటంటే ఫర్దర్ గా ఇప్పుడు చెప్పే కంటెంట్ ని కొంచెం ఈసారి నేను సైట్ గా జాబ్ లో ఉన్నప్పుడు ఇది ఇన్ కేస్ అక్కడ పాసిబుల్ అయితే అక్కడ నేను ప్రాక్టికల్ గా మనం చదివిన చదువు ప్రాక్టికల్ ఎలా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఆలోచిస్తున్నా. దాని గురించి రిలేటెడ్ స్టార్టింగ్ లో బేసిక్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ లో ఎలా సక్సెస్ అవ్వాలా, ఏ స్టెప్స్ ఎలా ఉంటాయి, అంతేనా? అంతే, సేమ్. సో ఉంది, మంచిగా ప్లాన్స్ ఉన్నాయి. సో ఫర్దర్ దాని ప్రాక్టికల్ గా నాలెడ్జ్ సివిల్ ఇంజనీర్స్ కి ఎలా ప్రొవైడ్ చేయాలన్న దాని మీదనే వర్కౌట్ చేస్తున్నా ప్రజెంట్. సో థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా. సో ఏదైతే ఈ కంటెంట్ సివిల్ ఇంజనీర్స్ మీద ఏదైతే మనం చేస్తున్నామో అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా. ఓకే, సివిల్ ఇంజనీర్స్ కనే కాదు, సో నార్మల్ గా హౌస్ ఓనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడాలి. సో ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు లేదా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ జరిగే మిస్టేక్స్ కానీ దానిని అక్కడ జరిగే స్కామ్స్ కానీ వాళ్ళు కనుక్కునే విధంగా, సో వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడాలి. సో అట్లా అటు సైడు ఇట్లా స్టూడెంట్స్ వర్షన్ లో 2 version లో చేయాలని ప్లాన్ ఉన్నాను అనమాట. ఈ ఎపిసోడ్ కూడా మీకు వాల్యూ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ #రెడ్డి షో.